జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటతోని కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులను, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాను, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాను కూడా ఒకే ఒక్క మాటతోని ఆయన వైపు తిప్పుకున్నాడండి. ఏంటి ఆ మాట? ఏ మాట అని అతని వైపు తిప్పుకున్నాడు అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఈ మధ్యకాలంలో అతను మాట్లాడిన ఒక్క సినిమా డైలాగ్తోనే ఈ సోషల్ మీడియా మొత్తం కూడా అతను ఏం మాట్లాడిండు, ఎందుకు మాట్లాడిండు, అతను గురించి మాట్లాడేటట్టుగా ఈ సోషల్ మీడియాని, అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులతో సహా కూడా అతను మాట్లాడిన మాటలకు వీళ్ళు మాట్లాడేటట్టు కూడా చేసుకున్నాడు అనమాట. ఆ డైలాగే రఫా 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 అనే ఒక డైలాగ్ అనమాట. మరి ఎందుకని ఇలా మాట్లాడిండు? ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి సోషల్ మీడియా కొద్దిగా చెబుతూ ఉంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లోకేష్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైతే సోషల్ మీడియా చెప్పుకుంటూ పోతుందో, వీళ్ళందరినీ కూడా అక్కడ స్టాప్ చేసి ఈ సోషల్ మీడియా మొత్తం కూడా అతని వైపు తిప్పుకునేటట్టు, అతను మాట్లాడిన మాటలను సోషల్ మీడియా మళ్ళీ మాట్లాడుకునేటట్టు చేసినమాట. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 2019లో అతని రాజకీయం ఏ విధంగా ఉండేదంటే సానుభూతి, కోడికత్తి కావచ్చు, తర్వాత 2024 ఎలక్షన్లో అతను ప్రచారం చేస్తుండగా, ఆ టైంలో ప్రచారం చేస్తుండగా ఎవరో క్యాటల్ బార్ పెట్టో దేని పెట్టో ఇక్కడ కొట్టినట్టు ఇట్లాగా కొంత సానుభూతి రాజకీయం చేసేవాడు అనమాట. ఎందుకంటే ప్రజల్లో సానుభూతి వచ్చిందంటే అతను గెలిచే అవకాశాలు కొంతవరకు ఉంటాయి కాబట్టి కొంత సానుభూతి రాజకీయాలు ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా అప్పుడు రాజకీయం చేసిండు. కానీ ఇప్పుడేంటి, ఒక మాస్ లీడర్గా, అంటే అతను మాట్లాడే మాటలు ఇట్లాంటి మాస్ లీడర్, మాస్ రాజకీయం, కొంతమందికి ఇట్లాంటి మాస్ డైలాగులు, అది సినిమా డైలాగులే కావచ్చు, లేకపోతే పవర్ పంచ్ డైలాగులే కావచ్చు, ఇట్లాంటి డైలాగులు కొంతమందికి ఆకర్షణగా అనిపిస్తాయి అన్నమాట. అంటే ఒక హీరో మనం సినిమాలో చూసినట్లయితే, సినిమాలో కూడా చప్పట్లు ఎక్కడ పడతాయి అంటే, హీరో మాస్ డైలాగులు మాట్లాడేటప్పుడే చప్పట్లు పడతా ఉంటాయి. హీరో ఏదో సైలెంట్గా ఉండి, నీరసంగా ఉండి, చెప్పనట్టు డైలాగులు చెప్తా ఉంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అది సినిమాలో చాలాసార్లు మనం గమనించాం. ఉదాహరణకు కొన్ని డైలాగులు నేను చెప్తా. ఒక్కరిని కాదు షేర్ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. ఈ డైలాగ్కి మన ఆ రోజుల్లో బీభత్సమైన చప్పట్లు, బీభత్సమైన వీలలు, కుర్చీలో ఉన్నోళ్ళు కూడా లెగిసి మరీ చప్పట్లు కొట్టే డైలాగులు అనమాట. అట్లాగే చిరంజీవి గారి డైలాగు, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇది ఇంద్ర సినిమాలో డైలాగు. బాలకృష్ణ గారి సినిమాలో కూడా మనం చాలాసార్లు అతను పవర్ఫుల్ డైలాగులు విన్నాం. కంటి చూపుతో చంపేస్తా, చొక్కాకి చెమట పట్టకుండా చంపేస్తా, ఇలాంటి డైలాగులకి ప్రేక్షకుల నుంచి చప్పట్లు, ఈలలు ఏ విధంగా అయితే కొడతా ఉంటారో మనకు తెలుసు. అట్లాగే రాజకీయాలలో కూడా ఒక మాస్ లీడర్గా 2019లో అతను చేసిన రాజకీయం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2025 నుంచి అతను చేసే రాజకీయం వేరుగా అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్గా ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులను కూడా ఒక మాస్ వార్నింగ్తోనే అతని రాజకీయం అనేది నడిపిస్తుండు. అయితే ఈ సినిమా డైలాగు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఏదో గంగమ్మ జాతరలో రఫా 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 అని మాట్లాడుతూ అతనికి అనుకూలంగా ఉన్న మీడియాని మళ్ళీ అడగటం, ఏది అతనికి ఏదో తెలియనట్టుగా రఫా 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 అని వాళ్ళు చెప్తే అదే డైలాగు అతను చెప్పడం, గంగమ్మ జాతరలో ఒక మాస్ డైలాగులతోని ఒక మాస్ లీడర్గా ఎదగాలని అనుకుంటూ ఇట్లాంటి డైలాగులు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇట్లాంటి డైలాగ్, అంటే అతను ఎప్పుడైతే మాట్లాడిండో అప్పటి నుంచి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాటలు, ఆ డైలాగుల గురించి సోషల్ మీడియా మొత్తం కూడా అటువైపు తిప్పేసుకున్నారు అనమాట. దగ్గర అతను మాట్లాడి ఒక వారం అటు ఇటు అవ్వచ్చు. అప్పటి నుంచి మీరు ఒకసారి గమనించినట్లయితే సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వచ్చినాయి అనమాట. అంటే ఒక్క డైలాగుతోని ఈ సోషల్ మీడియా మొత్తం కూడా అతని వైపు తిప్పుకునేటట్టు చేసిండు. కొన్ని పెద్ద ఛానళ్ళు కూడా అతను ఏం మాట్లాడిండు, అతను ఎందుకు మాట్లాడిండు అని దాని గురించే అతను మాట్లాడిన మాటల గురించే మాట్లాడేటట్టు చేసిండంటే, మొత్తం కూడా అతను అనుకున్నట్టుగా ఈ సోషల్ మీడియా మొత్తం కూడా అతను ట్రాప్లో పడేసిందనమాట. అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులతో సహా కూడా చూసారండి. ఒకే ఒక్క డైలాగుతోనే అతని వైపు తిప్పుకునేటట్టు చేసిండంటే
అదే డైలాగు ఒకవేళ అతను మాట్లాడినట్లయితే అతని గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? ఏదో మాట్లాడుకుంటే అతను ఏమన్నా ఒకవేళ మంచి మాటలు 4 చెప్తే మనం ఆ రోజు వరకే కాసేపు అనుకునే వాళ్ళమే కానీ ఒక వారం 10 రోజుల దాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ మాటల గురించి చర్చ జరిగేదా అంటే నో, జరగదు. ఎందుకంటే ఒక మాస్ లీడర్గా ఎదగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు ఇటు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, అట్లాగే చాలామంది రాజకీయ నాయకులు కూడా స్పందించారన్నమాట. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఒక 4 మంచి మాటలు అంటే 2029లో మేమే ఒకవేళ అధికారంలోకి వస్తే మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, మేము అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అని ఒక 4 మంచి మాటలు చెప్తే ఈ సోషల్ మీడియా మొత్తం కూడా ఖండిస్తుంది. ఏమని ఖండిస్తుంది అంటే అతనికి అనుకూలంగా ఉన్న కొంతవరకు మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, అతని వరకు కొద్దిగా మంచి చెప్తే చెప్పొచ్చు కానీ అతనికి అనుకూలంగా లేని సోషల్ మీడియా మొత్తం కూడా కాసేపు ఖండించేసి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేంది ఇప్పుడు చేస్తారా అని చెప్పి అతను కాసేపు ఏదో ఆ ఒక్కరోజు వరకు ఖండించేసేసి మళ్ళీ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉంటుందో దాని గురించే చెప్పింది గారు. ఈ వారం 10 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చెప్పిద్దా అంటే చెప్పదు. మరి ఒక్క డైలాగుతోని అతని వైపు తిప్పుకున్నాడా అంటే ఖచ్చితంగా తిప్పుకున్నాడు. అతను ట్రాప్లో పడేసిండు. రాజకీయ నాయకులతో సహా కూడా అతని గురించి మాట్లాడుకునేటట్టు చేసిండా అంటే ఖచ్చితంగా చేసిండు. మనం ఇసంటి డైలాగులు అనేది సినిమాలో హీరో మాట్లాడినా సరే చప్పట్లు కొడతామంటే ఖచ్చితంగా కొడతారు, ఈలలేస్తారంటే ఖచ్చితంగా ఈలలేస్తారు. అలాగే రాజకీయ నాయకులు కూడా కొన్ని సినిమా డైలాగులే కావచ్చు, పవర్ పంచులే కావచ్చు, మాట్లాడినప్పుడు పవర్ డైలాగులు ఏమైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అతనికి అనుకూలంగా ఉన్న మీడియా అట్లాగే అతనికి అనుకూలంగా లేని మీడియా కూడా ఆ మాటల గురించి స్పందిస్తుంది అనమాట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రస్తుతమైన రాజకీయంగా కనిపిస్తుంది. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.